ప్రతిరోజు కూడా ఉదయం పూజ ఆటోమేటిక్‌గా అయిపోతుంది ఇంట్లో. అలానే సాయంత్రం కూడా సంధ్యా దీపం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ 6 అయ్యేసరికి ఇంట్లో అయితే దీపాలు వెలగాల్సిందే. పెరటి తలుపు అయితే క్లోజ్ చేసేసి ఎంట్రన్స్ తలుపు అయితే ఓపెన్ చేస్తాం. ఎందుకంటే లక్ష్మీదేవి మొదటి తలుపులోంచే వస్తుందట మా అమ్మ చెప్పేది. ఈవినింగ్ కూడా నేనైతే ఈరోజు పూజ కంప్లీట్ చేసేసాను. పూజ చేసేటప్పుడు ఒకటే ఒకటి కోరుకున్నా. ఈ రోజుతో అయితే ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. ఈ రాత్రితో. రేపటి నుంచి నూతన సంవత్సరం అయితే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ప్రతి ఇన్ని ఒక్కరి రోజులు కూడా జీవితంలో తెలుసో తెలియకో కొత్తదనం ఈ సంవత్సరం కనబడాలి. అంతా కూడా అందరూ తప్పులు చేశాము, ఒప్పులు చేశాము అన్నీ కూడా నువ్వే చూసుకో తండ్రి. ఇక నుంచి రేపటి నుంచి ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా కొత్త లైఫ్ అయితే ఏర్పడాలి తండ్రి అని చెప్పి దండం పెట్టుకున్నా. నేను దేవుడిని ఒకటే మొక్కుకుంటున్నా. రేపు నూతన సంవత్సరం అయితే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇన్ని రోజులు కొంతమంది గొడవలు పడి విడిపోయి మాట్లాడుకోక ఉన్నవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌కి దూరమై ఉంటారు కదా! అలాంటి వాళ్ళని దగ్గర చేసి దేవుడా తండ్రి ప్రపంచంలో ఎవరికైతే కష్టాలున్నాయో ఆ కష్టాలన్నీ తొలగించి, ఆకలి కోసం అలమటించే జీవుల్ని, రోగాలతో బాధపడే మనుషుల్ని అందరినీ కూడా నువ్వే కాపాడు అని చెప్పి ప్రార్థించుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.